Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హిడ్మాకి తొలి గురువు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనే సంబాల రవీందర్ అలియాస్ అర్జున్. హిడ్మా ఆయన దగ్గర నేర్చుకుని దాదాపు సంవత్సరం పాటు కలిసి పనిచేశారు. తర్వాత హిడ్మా వేరే దళంలోకి వెళ్ళారు. హిడ్మా యొక్క ట్రైనింగ్ ఎలాగుంటుంది, హిడ్మా యొక్క ఆలోచన ఎలాగుంటుంది, హిడ్మా ఆలోచనతో పాటు హిడ్మా ఒక యాక్షన్ చేస్తే ఏ విధంగా యాక్షన్ చేస్తాడో విషయాన్ని రవీందర్ అన్న గారు తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. హిడ్మా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరు వినబడుతుంది. కానీ హిడ్మాకి తొలి గురువు మీరు. హిడ్మా మీకు ఎలా పరిచయం అయ్యారు, మీకు ఎవరు బాధ్యత చేయమని చెప్పారు, హిడ్మాతో మీకున్న అనుభవం ఎలా జరిగింది? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ ఛానల్కి మా యొక్క నమస్కారం. ఇంతకుముందు 2018లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏ కారణాల రీత్యా పోయాను, ఏ కారణాల రీత్యా వచ్చాను, మిగతా సిచ్యువేషన్ అంతా ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇడుమ కానీ, ఇడుమతో పాటుగా తమ సహచరి రాజే కానీ, వాళ్ళతో పాటుగా ఇంకా ముగ్గురు కామెడీ చనిపోవడము, ఇక దాని గురించి కూడా మాకున్న సాహన్యత్యం, అసలు ఈ సిచ్యువేషన్ కూడా కొద్దిగా ప్రజలు కూడా చెప్పాలనే ఒక దీంతో మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇడుమ గురించి పువ్వారు గ్రామము, పువ్వారు అంటారు, మామూలుగా ప్రజలు అంటే పువ్వర్తి అంటారు. ముఖ్యంగా పువ్వారు గ్రామం, కుంట తహసీల్, సుకుమ జిల్లా. ఒకప్పుడు దంతెవాళ్ళు ఉండే, ఇప్పుడు సుకుమ జిల్లా అయింది. ఇతను ఇంటి పేరు మాడివి, అంటే తెగ మురియ తెగనే. ఈ తెగలల్లో మనం ఇంటి పేర్లు అంటారు కదా, మాడివి, మరకం, కారం, మీడియం మీరు, ఇట్లా ఇంటి పేర్లు ఉంటా ఉంటాయి తెలంగాణలో ఉన్నట్టుగా. ఇది మాడివి ఆ ఇంటి పేరు. అసలు ఈయన పేరు దేవ, మాడివి దేవ అసలు ఈయన పేరు. పాటలకు వచ్చిన తర్వాత నాకు 1998లో నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరుండే నాకు కలిసినప్పుడు. మీకు ఎవరు పరిచయం చేశారు? అంటే మాకు 1995లో మాకు ఈ మొదటి ప్లాటూన్ నిర్మాణం ఏర్పడ్డది. అక్కడ ఏంటంటే ఆరోగ్యం రీత్యా మంచిగా ఉండాలి, అంటే రిక్రూట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్లాటూన్ కాబట్టి, మిలిటరీ ప్లాటూన్ కాబట్టి ఆరోగ్యవంతులై ఉండాలి, కొద్దిగా బలవంతులై ఉండాలి. అట్లనే ఈ ఒక ముఖ్యంగా ధైర్యవంతులు, ఆరోగ్యవంతులు ఉండాలనే దాంతో పార్టీ ఏం చేసిందంటే 1998లో మన ఇడుమాలను నా దగ్గరికి పంపింది. ఎంత వయసు ఉంటుంది అన్నప్పుడు? అప్పటికి ఆయనకు దగ్గర 20 ఉంటుంది. చిన్నప్పుడే పార్టీలకు వచ్చాడు అంటారు కదా. అంటే 2-3 సంవత్సరాలు, 97లో రిక్రూట్ అయింది సార్. అయిన తర్వాత ఇప్పుడు అదే ఊరు అతను, మన పేరేం పేరు, వినోద్. ఈయన సివిల్ తిప్పిండు. సివిల్లా కొన్ని రోజులు 1+2 అన్నట్టుగా తిప్పిండు. అసలు పైలే రిక్రూట్ మన వినోద్, ఆ పువ్వారు నుంచి పైలే రిక్రూట్ వినోద్ ఇప్పుడు చనిపోయాడు అనారోగ్య రీత్యా. ఆయనే 2-3 సంవత్సరాలు తిప్పిన తర్వాత నాకు 90 అంటే 97 అంటే 91 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత 98 నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరు. ఎర్రగా బక్కగా ఉండేది, మంచి హుషారుగానే ఉండేది. ఈ కలిసిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చేయించాలి కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తాంటే రన్నింగ్ చేస్తున్నాం. రన్నింగ్ చేస్తున్న క్రమం లోపల తను ఇది పడ్డాడు. అంటే ఈ ముఖాల్లో ఈ నీలో కొద్దిగా అది బ్లాక్ వస్తుంది అంటారు, దాన్ని పట్టుకుంటుంది అన్నట్టు. అట్లా ఒకసారి పడిపోయిండు. పడిపోవడంతో అరే మరి ఇట్లా ఫస్ట్ మిలిటరీ ప్లాటూన్ కదా, మన డీకెళ్ళే మంచిది, అంటే ఆరోగ్యరీత్యంగా మంచిగా ఉండాలి, ధైర్యవంతులు ఉండాలి. ధైర్యం ఓకే అప్పటికి ఆయన, కానీ ఈయన పడుతుండు కదా, ప్రాబ్లం అవుతుంది. దాంతో నేను ఈయన ప్లాటూన్లో పని చేయలేడని దాంతో మళ్ళీ ఆర్గనైజేషన్ పంపిన ఇతన్ని, ఈ విలాస్ అనే పేరు మీద ఇడుమాను. ఈ ఆర్గనైజేషన్ పోయిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే, ఇట్లా అర్జున్ దాదా నాకు ఇట్లా ఆరోగ్య సమస్యను పంపించడానికి కొద్దిగా నారాజయ్యండు, కొద్దిగా బాగా చిన్నపోయిండు. నేను మిలిటరీలో పనిచేయనా ఎట్లా ఏడ్చిండు కూడా. ఆయనకు మిలిటరీ మొదటి నుంచి గతంలో చెప్పేది ఏంటంటే, మురియా తెగ అనేది చాలా వాళ్ళు చూస్తే బలంగా శరీర దాఢ్యంగా ఉన్నట్టుగా అవపడరు, కానీ వాళ్ళ స్టెమినా బాగుంటుంది, వాళ్ళ రెబల్ తత్వం. మురియా ఇవాళ పీపుల్ అని రెబల్ తత్వం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వేటదార, షికారదార పెరిగిన ఆ పీడిపీడి తరం కాబట్టి వీళ్ళకు రెబల్ తత్వం ఉంటా ఉంటుంది.
మన ఇక్కడ ఇప్పుడు ఎంతమంది అయినా కూడా కోని పోదామంటే భయం అవుతుంది, నెత్తు రూతేనే భయం అవుతుంది. వారు అట్లా కాదు, దైనందిక కార్యక్రమంలో కూడా వాళ్ళు స్వీకారం చేసుకుంటారు. బ్లడ్ అనేది రెగ్యులర్ చూస్తూనే ఉంటా అంటారు. అట్లా వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఎప్పుడు నిండే ఉంటుంది. పిరికోలేరంటే అది ఇక నామినల్ తక్కువ. అంటే సమాజంలో మురియా పీపుల్లో ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఈయన ఒకడు. అయితే ఏంటంటే పోయి నేను మిలిటరీలో చాలా కుతూహలంతో వచ్చిన అన్నట్టు. నన్ను రావడంతోనే నాకు మిలిటరీలో పంపిస్తానని చెప్పి చాలా ఉత్సాహంతో వచ్చిండు. కానీ ఈయన కొద్దిగా అనారోగ్యం రీత్యా పంపడంతో ఏడిచిండు కొద్దిగా. ఇక అప్పుడు ఏం చేశారంటే, నీ కాళ్ళ సమస్య ఉంది కదా, ముందుగా నువ్వు టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే టీడీ అంటాం, అంటే ఈ తుపాకులు తయారు చేయడం, రిపేర్ చేయడం, వాటిలలో పంపిరు ఈయనను. పంపిన తర్వాత అక్కడ నేర్చుకున్న విద్య ఇది. ఇప్పుడు ఈయన తోపులు తయారు చేయడం కానీ, బైనక్యులర్స్ తయారు చేయడం కానీ, బైనక్యులర్ పెట్టడం కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం టీడీ వర్క్లో మన ఆదిలాబాదు బొబ్బరిసెల్క దేవరెడ్డి దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడ ఉండు, కరపదాద అంటారు, అక్కడ పాటల పేరు కరపదాద. ఆయన అరెస్ట్ అయ్యాడు బహుశా. బయట ఏం పేరు? దేవేందర్ రెడ్డి, బొబ్బరిసెల్క ఆదిలాబాద్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈ టీడీ వర్క్ అంతా, టెక్నికల్ వర్క్ అంతా అక్కడ నేర్చుకున్నాడు ఈయన. సంవత్సరం 2 సంవత్సరాలు యాక్టివ్గా నేర్చుకున్నాడు అన్నట్టుగా. 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు అక్కడ నేర్చుకున్న తర్వాత ఇక పార్టీ చెప్పిన ప్రకారము ఆయన బాసగూడ దళం ఉన్నాడు, తర్వాత కుంటాయిలు కమాండర్ ఉన్నాడు. అప్పుడు ఇక దాళ్ళు కొద్దిగా చిన్న చిన్న పెరుగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు చిన్న చిన్న ఘటనల్లో ధైర్యంగా ఉండడం అట్లా ఇక ఆయన నేను ఎప్పుడైతే రివర్స్ పంపినో అప్పటి నుంచి ఆయన మెదలో తిరుగుతుంది అది, నేను ఎందుకు పని చేయ, ఎట్లా పని చేయ, నన్ను ఈ అర్జున్ దాదా గింత చిన్న చూపు చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉందన్నట్టు. మీ ఆయన నాకు పంపించిననే ఏడ్చిని పట్టుకొని పంపిస్తాననే మీకా ఏడ్చిండు. కాలు ఇంత వాపు ఉన్నది, అది తలిగింది కదా దెబ్బ. ఆయన ఆరోగ్యం పెద్దగా ఏం లేదు కానీ కాలు ఒక్కటే సమస్య, అనారోగ్యంగా తలిగింది. ఏం లేదు కానీ ఇక్కడ కొద్దిగా సమ్ ప్రాబ్లం ఉంది. దాంతో ఆయనకు ఎంత కుతూహలంగా మిలిటరీకి వచ్చిండో మన ఎగ్జామ్ మన రివర్స్ పంపడంతో ఆయన చాలా కసి పెరిగింది, ఇంకా కసి బాగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఎల్ఓఎస్ కమాండర్లు ఉండగానే చిన్న చిన్న అవి మనం అవి కొట్టడం కూడా ముందు చెప్పుకున్నాడు. ఈ తర్వాత ఈ యాక్టివ్నెస్ ఉన్న తర్వాత అప్పుడు నేను మొదటి ప్లాటూన్ కమాండర్ ఉంటుంది. 2000లో 2 ప్లాటూన్ విడి చేశాను. అంటే గడిచిలో 1 ప్లాటూను, రెండోది బీజపూర్ జిల్లాలో. అక్కడ నేను 2వ ప్లాటూన్ కమాండర్ అయితే ఉన్నా. అది 2వ ప్లాటూన్ కమాండర్ ఉన్నప్పుడు ఆయన ఈ మిలిటరీ సంబంధించిన అన్ని ఈ థింకింగ్ ఈ నేచర్ పెరగడంతో ఆయనకు యథావిధిగా 3వ ప్లాటూను తయారు చేసిండు. ఆ 3వ ప్లాటూన్కి వచ్చేసిండు డైరెక్ట్. అంటే ఇప్పుడు మిలిటరీ యాక్షన్స్ కొన్ని చేసిండు కదా, చిన్న చిన్న పెద్ద ప్రమోషన్ వచ్చింది ఉన్నది కదా. ఈ పిల్లగాడు ఏదో కాళ్ళు సమస్యతో పంపిన కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనను 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. 3వ ప్లాటూన్లో సభ్యుడిగానే వచ్చిండు అనుకుంటా, బహుశా సెక్షన్ కమాండర్ తెలియదు, అప్పుడు నాకు గుర్తులేదు. ఇక 3వ ప్లాటూన్కి వచ్చేసిండు. ఈ 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏంటంటే, నేను 2వ ప్లాటూన్ వదిలిపెట్టి 2004లో కంపెనీ 1కి పోయాను. నేను కంపెనీ 1కి వెళ్ళిపోయాను. నేను ఎక్కడది? మాడ్లో. అంటే మొత్తం డీకే వ్యాప్తంగా మొత్తము కంపెనీ 1. దాని కమాండర్కి వెళ్ళిన. ఫస్ట్ మన పార్టీలనే మొదటి కంపెనీ కమాండర్ నేనే. అది 2004లో. అప్పుడు ఇంకేం చేసారు, ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కంపెనీ ఉండాలనేది అప్పుడు మన పార్టీ తీసుకున్న నిర్ణయం. అంటే మాడు స్థావరంగా ఒక కంపెనీ ఉండాలి, అంటే ప్రొటెక్షన్ రీత్యా కానీ శత్రుదాళ్ళ రీత్యా కానీ ఎదుర్కోవాలంటే ఒక కంపెనీ ఉండాలని చెప్పి అక్కడ కంపెనీ తయారు చేసిండు. ఇక 2వ కంపెనీ అనేది ఇక్కడ సౌత్ బస్తాల్లో తయారు చేసిండు. అక్కడ 2వ కంపెనీగా ఈ పడకల స్వామి కమాండర్ ఉండే, ఈ ఇడుమలు సెక్షన్ కమాండర్ ఉండే.